హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, నేను ఈరోజు ఒక చిన్న ప్రోడక్ట్ మీకు షేర్ చేస్తున్నానండి. ఏంటంటే ఇవాళ రేపు మనం సిల్వర్ పాత్రలో వంటలు చేయకూడదు అంటున్నారు కదండి. సిల్వర్ వాటిల్లో వండిన వంటలు తినకూడదు, ఆరోగ్యానికి అది మంచిది కాదు అంటున్నారు కదా. అలానే నాన్ స్టిక్లో కూడా వండకూడదు, అవి కూడా మంచిది కాదు అంటున్నారు కదండి. ఎందుకంటే నాన్ స్టిక్ లోపల ఉన్న కోటింగ్ అంతా పోయి అదంతా మనకి వంటలో కలిసిపోయి మన కడుపులోకి వెళ్ళి అది క్యాన్సర్ కారకం అవుతుంది. సో అవి కూడా వాడకూడదు అంటున్నారు కదండి. ఈ రెండిటికి రెమెడీగా ఇంకొక ప్రోడక్ట్ మీకు చూపిస్తానండి. అయితే మట్టి పాత్రలు లేదంటే ఇత్తడి పాత్రలు కూడా వాడుకోవచ్చు. కాకపోతే మట్టి పాత్రలు ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేయాలి కదా, కొంచెం కేర్ఫుల్గా వాడాలి అవి. అలానే ఇత్తడి పాత్రలు అంటే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ కదండి, ఎక్కువ రేట్లో ఉంటాయి. అలా కాకుండా మనకి థర్డ్ ఆప్షన్గా ఈ స్టీల్ ఐటమ్ అయితే ఇప్పుడు కొంచెం మనకి బడ్జెట్లో వస్తున్నది, ఈజీ మెయింటెనెన్స్, సో వాడుకోవచ్చు అని అంటున్నారు కదండి. అందుకని అలాంటి ప్రోడక్ట్ ఒకటి ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇగో చూడండి, ఇది ఒక లిడ్ వచ్చింది, ఇది ప్యాన్ వచ్చిందండి, ఫ్రైయింగ్ ప్యాన్. ఇది చూడండి ఎంత వెయిట్ ఉందంటే ఒక 2-3 కేజీలు ఉంటుంది అన్నమాట, అంత వెయిట్ ఉంది. ఇవేంటంటే స్టెయిన్లెస్ స్టీల్తో తయారైనవండి, చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది ముఖ్యంగా, అందుకే మాడిపోకుండా వస్తాయి అనుకుంటాను. ఇగోండి, ఇదేంటంటే కళాయి, ఇది లిడ్ పాన్ కన్నా ఎక్కువ వెయిట్ ఉందండి, ఇంకా దానికి డబుల్ వెయిట్ ఉందన్నమాట, చాలా వెయిట్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా ఆడబడుచు, నేను ఈరోజు మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వచ్చానండి, తను ఇందులో వంట చేసిందన్నమాట, చక్కగా మాడిపోకుండా నీట్గా వచ్చింది. ఇగో చూడండి, ఇలాగ దానికి ఒక లిడ్ కూడా ఇచ్చాడు. రెండిటికి కలిపి ఒకటే లిడ్ కరెక్ట్గా సరిపోతుంది. లిడ్ కూడా చాలా వెయిట్ వచ్చింది. ఇగో చూడండి, ఇదేంటంటే మనకి వీడియోలో చూడడానికి నాకైతే ఆ కళాయి అది కొంచెం చిన్న సైజులా అనిపిస్తుంది, లిడ్ పెద్దగా కనిపిస్తుంది, కానీ ఈ రెండు కూడా చాలా పెద్ద సైజే వచ్చాయండి. ఒక 2-3 ఫ్యామిలీలకి ఈజీగా ఒక కర్రీ వండుకుంటే సరిపోతుంది అన్నమాట, అంత సైజులోనే ఉన్నాయి. చూడండి, ఈ లిడ్ చూసారా, పర్ఫెక్ట్గా రెండిటికి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట, ఏమీ ఆవిరి బయటకు వెళ్లకుండా. అది చాలా బాగుందండి. ఈ 3 పీసెస్ సెట్ అయితే చాలా బాగుంది. అదే మా ఆడబడుచుని అడిగాను అనమాట, సుజాత మరి ఇది స్టీల్ కదా మాడిపోతుంది, నువ్వు కర్రీస్ వండినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అంటే, లేదొదిన మనం నార్మల్గా ఎంత వేసుకుంటామో కర్రీ వండడానికి అంత వేసుకుంటే సరిపోతుంది, ఏమీ అస్సలు మాడడం లేదు, చాలా బాగా వస్తుంది అని చెప్పింది. ఓహో, అయితే బాగానే ఉంది. అయితే ఇంత బాగుంది కదా, దీన్ని ప్రైస్ ఎంత ఉంటుందా అని నాకు డౌట్ వచ్చిందండి. ఇదిగోండి, ఇలాగా ఆ బాక్స్ మీద చూస్తే 4,990 ఉంది. అమ్మ నాయన, అంత రేటా అనిపించింది. అయితే తను చెప్పింది కదా, లేదు వదిన ఇది అంత రేటు కాదు, డబ్బా మీద అయితే అంత రేటు ఉంది, కానీ డిమార్ట్లో ఇది 1700కి వచ్చింది అని చెప్పింది. ఓహో, అలా అయితే పర్వాలేదు, 1700 చిల్లరంటే మనకి అంత పర్వాలేదు అనిపించిందండి. ఎందుకంటే మనం నాన్ స్టిక్లు కొని అవి కోటింగ్ వదిలేసి మళ్ళీ ఇంకొక సెట్ కొని అలా అయితే మనకి బోల్ డబ్బులు ఖర్చు అవుతాయి కదండి. దాని బదులు ఇలాగ ఒక్కసారి 1700 పెట్టి ఇలా 2 ఐటమ్స్ కొనుక్కుంటే మనకి అన్ని ఐటమ్స్కి అన్నీ వండుకోవడానికి, వెజ్ నాన్ వెజ్ అన్నీ వండుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.